మాటే మంత్రము. మాట ఎంత శక్తివంతమైంది, మనం అసలు ఈ విషయాన్ని గుర్తించము, గుర్తుకు రాదు కూడా. మనల్ని ఎవరైనా బాధ పెడితే తప్ప. మాట ఎన్నో రకాలుగా మాట్లాడవచ్చు, ప్రేమగా, కోపంగా, ఇలా చాలా రకాలుగా. అయితే ప్రతి వ్యక్తి మాట్లాడే విధానం బట్టి వాళ్ళు మాట్లాడేది నిజాయితీగా మాట్లాడుతున్నారా, వెటకారం, ఈర్ష, నిష్ఠూరం ధ్వనిస్తున్నాయా ఈజీగా తెలుస్తుంది. ఎదుటి వ్యక్తికి తెలియదు అనుకుంటే మన భ్రమనే అవుతుంది. సమాజంలో కొందరిని చూస్తే కొందరితో మాట్లాడితే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, కొందరితో మాట్లాడితే ఎప్పుడు ఆపేద్దామా అనిపిస్తుంది. కొందరిని గమనిస్తే వారి మాటల్లో ఎప్పుడు ఏదో అసంతృప్తి, నిష్ఠూరం వినిపిస్తూ ఉంటాయి. ఎందుకో అర్థం కాదు, బహుశా వారికి కూడా అర్థం కాదేమో. ఏది డైరెక్ట్గా చెప్పరు. వేరే వాళ్ళు ఏ పని చేసినా, ఏదైనా గొప్పగా సాధించినా దెప్పి పొడుపుగా మాట్లాడతారు. వాళ్ళు చేసిందే కరెక్టు, వేరే వాళ్ళు చేసేది ఎంత మంచి పనైనా మెచ్చుకోలేరు. గమ్మత్ మనస్తత్వాలు. ఇంకా కొందరు అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకుంటే వేరేలాగా మాట్లాడతారు. మరికొందరు ఎప్పుడు వారి గొప్పలే చెప్తూ వేరే వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారో కూడా పట్టించుకోరు. అనవసరంగా అందరి గురించి ఆరాలు తీస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారో చూసేవాళ్ళు, ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు కొందరైతే వాళ్ళు ఏది చేసినా కరెక్టే, వేరే వాళ్ళు ఏది చేసినా తప్పే అన్నట్టు మాట్లాడతారు. వాళ్ళ తప్పు అయినా వేరే వాళ్ళని మాట్లాడనివ్వకుండా దబాయిస్తారు. ఇక కొందరికి అన్నిటికీ విసిగే, ఏది చెప్పినా ముందు విసుగుపడి తర్వాత మాట్లాడతారు. ఇంకా కొందరు మరీ విచిత్రంగా ఉంటారు. వాళ్ళకి ఎన్నిసార్లు సహాయం చేసినా అది గుర్తుంచుకోరు. ఒక్కసారి వాళ్ళు చెప్పింది చేయకుంటే ఎన్నడూ ఏ హెల్ప్ తీసుకోనట్టు, వాళ్ళకి ఎవ్వరూ సహాయం చేయరని, ప్రపంచం అంతా నెగిటివ్ అని ఏదో ఊహించుకొని వాదిస్తారు. వార్జీకాలు, దెప్పి పొడుపులు. కొందరికి వేరే వాళ్ళు చెప్పేది వినే ఆసక్తే ఉండదు. వారి కథలు, వారి సంగతులు మనకు ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా అని కూడా చూడకుండా చెప్తూనే ఉంటారు. ఎవరైనా చెప్పిందే చెప్తుంటే మనం కూడా కొంత లౌక్యం చూపించి బయటపడాలి. ఎందుకంటే ఒక్కరోజు వింటాము, రోజు ఒకే కథ వినలేము కదా, విసుగు వస్తుంది. ఇక కొందరిని గమనిస్తే ఎప్పుడు వేరే వారి మాటల్లో తప్పులు వెతుకుతూ ఉంటారు. అసలు వీళ్ళు మామూలుగా ఉండలేరా అని అనిపిస్తుంది. కొందరిని చూస్తే ఎంతో మంచిగా అనిపిస్తారు. మాట, పద్ధతి ఎంతో బాగుంటాయి, ప్రేమగా ఉంటారు, అర్థం చేసుకొని మాట్లాడతారు. వీళ్ళు కొంచెం అరుదుగా కనిపిస్తారు. వీళ్ళతో మాట్లాడితే హాయిగా ఉంటుంది. కొందరితో మాట్లాడితే బాగుండు అని అనిపిస్తుంది. సరదాగా, ఫ్రెండ్లీగా ఉంటారు, మాట్లాడతారు, నసపెట్టరు, వార్జీకాలు ఉండవు. వీళ్ళు అందరితో మంచిగా ఉంటారు, అందరూ వీళ్ళని ఇష్టపడతారు. ఇంకా కొందరు గమ్మత్తుగా సమస్యలు, ఇబ్బందులు కొందరితో చెప్తారు. ప్రమోషన్లు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, సంతోషాలు ఇంకొందరితో పంచుకుంటారు. విచిత్రం కదా. ఏమిటో రకరకాల మనుషులు, మనస్తత్వాలు. ఏది ఎలా ఉన్నా మన వాళ్ళు, మన దోస్తులు, మన స్నేహితులు అని ఉండాలి. మంచిగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అందరిలో తప్పులు వెతకడం తగ్గించాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాము, ఎదుటివారు ప్రశాంతంగా ఉంటారు. ప్రతి వ్యక్తిలో, ప్రతి పనిలో తప్పులు మాత్రమే చూస్తూ ఉంటే మనకు ఆత్మీయులు దొరకడం కష్టమే. ఈ ధోరణి పెద్దవాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ నెమ్మదితనం, హుందాతనం రావాలి. వేరే వారికి మార్గదర్శకంగా ఉండాలి. ఇంకొకటి, ముఖ్యంగా మనకు ఎంతోమంది ఎన్నో సంగతుల విషయాలు చెప్తుంటారు. అన్నీ కూడా విని వదిలేయాలి. అంతేగాని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తే మనం ఇబ్బంది పడతాము అని తెలుసుకోవాలి. కొందరు మనం వేరే వాళ్ళతో మాట్లాడడం చూసి వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళేం మాట్లాడారు అని ఆరాలు తీస్తారు. చెప్పే విషయాలైతే మనమే చెప్తాం కదా, ఈ ఆరాటం కొంచెం తగ్గించుకోవాలి. కొందరు కొద్ది మంది గురించి తప్ప అందరి గురించి నెగిటివ్ ఎక్కువ చెప్తారు, పాజిటివ్గా చెప్పలేరు. బహుశా అది వాళ్ళ కోణంలో. మనం ఎప్పుడు మన వైపు నుండే చూడాలి, లేదంటే అనవసర మనస్పర్ధలు వస్తాయి. మనము ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ కావాలి, మళ్ళీ కలవాలి, మాట్లాడాలి అనిపించేట్టు ఉండాలి. మంచిగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ప్రశాంతంగా ఉంటాం, వేరే వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉంచగలుగుతాము. ఇవి మాట గురించి కొన్ని సంగతులు. మరికొన్ని సంగతులతో మళ్ళీ కలుద్దాం.